మొదటిసారి 2023 డిసెంబర్ 20న దీన్ని ప్రతిష్ఠించాం. 24 ఒక యానివర్సరీ జరిగింది. మే 31న దహనం అయిపోయింది. 35 సంవత్సరాల నా కష్టమంతా బూడిదగా మారిపోయింది. అప్పుడే మందిరం ముందున్న ఖాళీ స్థలంలో మనం అందరం కూర్చొని ఎర్రటి ఎండలో టెంట్ కూడా వేయలేని పరిస్థితిలో ఆరాధన చేస్తున్నప్పుడు దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు. కాలిపోయింది కేవలము భౌతిక పరమైన భవనం మాత్రమే అని ఆ విజన్ ఉంది కాబట్టే ఈరోజు ఈ సుందర దేవాలయాన్ని మనం కలిగి ఉన్నాం. నేను మీ అందరికీ, అలాగే లైవ్ లక్షలాది మంది లైవ్ చూస్తారు, వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నాను. మీరు హిందువుల, క్రైస్తవుల, ఇస్లామిక్ మతస్థుల మతాలతో పని లేదు. జీవితంలో ఎదుర్కొనే సమస్యల మధ్యలో గట్టిగా నిలబడితే దేవుడు మన పక్షంగా నిలబడతాడు. అది ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే మనం స్టాండ్ తీసుకోవాలి, గట్టిగా నిలబడాలి. దేవుడు మన పక్షంగా ఉన్నాడని నమ్మాలి. తప్పకుండా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. మన కన్నులనే మనము నమ్మలేనంత మహా కార్యాన్ని దేవుడు ఈ స్థలంలో చేశాడు. అయితే ఒక్క మనిషిని కూడా టంగ్ స్లిప్ అయి కూడా డొనేషన్స్ అడగలేదు మనం. కానీ ఎక్కడెక్కడి నుంచో భక్తులు భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, తెలుగు 2 రాష్ట్రాల్లో దైవ సేవకులు, భక్తులు అందరూ కన్నీటి ప్రార్థన చేయటమే కాదు, మా భుజం తట్టారు. మా జీవితంలో ఎన్నడూ పొందనటువంటి ఆదరణని ఈ సంఘటన ద్వారా పొందగలిగాం. తిరిగి పునర్నిర్మాణం చేసుకోవడానికి కేవలం 200 రోజులు మాత్రమే పట్టింది. హల్లెలూయా.